అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఎస్సి గురించి చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ ఫెస్టివల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఒకసారి డీటెయిల్గా మనం చెక్ చేసుకుందాం. ఈ పేస్ ఎగ్జామ్స్ అనేవి ఆల్ ఇండియా వైడ్గా ఉంటుంది. దీనిలో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్టులు అర్హులో చూసుకోవాలి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th నుంచి డిగ్రీ వరకు అందరూ అర్హులే ఉంటారన్నమాట. ఇంకా అప్డేట్ విషయానికి వచ్చిన చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ లాంచ్ అని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది వరకు వచ్చేసి gov.in ప్లేస్లో nic.in ఉండేది. ఇప్పుడు మనం ఏదైనా సరే అప్లికేషన్ చేయాలంటే ఈ వెబ్సైట్లోనే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మనం మొదటిగా ఓటీఆర్ చేయాల్సి వస్తుంది, వన్ టైం రిజిస్ట్రేషన్. ఓటీఆర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ పోస్ట్నైనా మనం అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ పేస్ 12 ఎగ్జామ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26 ఫిబ్రవరి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చి 18 వరకు ఉంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో పేస్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు టైర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ తర్వాత ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్కి రీచ్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వన్స్ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళని చెక్ చేసి మీరు ఎలిజిబుల్ కాదా లేదా అనేది సెలక్షన్ లిస్టు, రిజర్వేషన్ లిస్టు రిలీజ్ చేస్తారు. మనం అప్లై చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి 22 మార్చ్ నుంచి 24 మార్చ్ వరకు ఇవ్వడం జరిగింది. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ డేట్స్లో మనం చేంజ్ చేసుకోవడానికి వీలుంది. ఈ పేస్ 12 ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీనికి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్టయితే 6th, 7th, 8th మేలో జరుగుతుంది. మొత్తంగా 3 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేస్ 12 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఈచ్ పోస్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేసిన లింక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే ఆ పోస్టులు వాటి కేటగిరీ మొత్తం కూడా చూడవచ్చు అనమాట. ఈ పేస్ 12 నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఈ పేస్ 12 నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉందో అంటే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే పోస్ట్ వేరియేషన్ బట్టి ఏజ్ అనేది మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.